హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ ట్రక్స్. నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రక్స్ మెయిన్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, నేను ఈశ్వర్ మాట్లాడుతున్నా. కార్ ట్రాక్స్ మినిస్టర్ బేగంపేట్, తెలంగాణ, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనము ఎర్టికా వెహికల్కి మనము యాక్సెసరీస్ అనేది వేసాము. ఈ వెహికల్లో మనము ఇది బేస్ వెహికల్, దీన్ని బేస్ వెహికల్ని మనం టాప్ ఎండ్ వెహికల్గా మార్చాము. మనము దీన్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాము. ఒకటి ఎక్స్టర్నల్ యాక్సెసరీస్, ఒకటి ఇంటర్నల్ యాక్సెసరీస్. ఫస్ట్ ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ యాక్సెసరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ చూడొచ్చు, ఫ్రంట్ ప్రొటెక్షన్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఈ ఫ్రంట్ ప్రొటెక్షన్ గార్డ్ పెట్టడం వల్ల మనం లాంగ్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా వెహికల్ వచ్చినా మనకు ముందు తగలకుండా ఉండడానికి ఫ్రంట్ ప్రొటెక్షన్ బంపర్ అనేది ఇన్స్టాల్ చేసాం. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఈ లగేజ్ క్యారియర్ అనేది మనం ఇన్స్టాల్ చేసాము. ఇది లగేజ్ క్యారియర్ అనేది బాడీ ఫిక్స్ లగేజ్ క్యారియర్ అంటారు దీన్ని. సో దీని కలర్ సేమ్ వెహికల్ కలర్తో మ్యాచ్ అవుతుంది అనమాట. సో బాడీ ఫిక్స్ లగేజ్ క్యారియర్ అంటారు. దీనివల్ల ఏంటంటే మనకు బండికి ఒక మంచి లుక్ కూడా బాగుంటుంది, కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. లోపల మనం దీంట్లో లగేజ్ అవన్నీ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు బంపర్ ప్లస్ క్యారియర్ చూసారు కదా, అలాగే ఇక్కడ చూడండి. అలాగే మీరు వెనకాల చూడొచ్చు, వెనకాల రియర్ ప్రొటెక్షన్ గార్డ్ అంటారు దీన్ని. అలాగే బైక్ ప్రొటెక్టర్ కూడా అంటారు. ఇది యాక్చువల్లీ సిటీలో మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వెనకాల తగలకుండా ఉండడానికి ఒక రియర్ బంపర్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఇది 100% స్టెయిన్లెస్ స్టీల్ రస్ట్ ప్రూఫ్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్ అనేది పెట్టాము. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఈ వెహికల్లో కొన్ని క్రోమ్స్ ఐటమ్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. లైక్ ఇక్కడ కనబడుతుంది కదా, లోవర్ గార్నిష్, డోర్ వైజర్, డోర్ హ్యాండల్ క్రోమ్, ప్లస్ డోర్ గార్డ్స్, బంపర్ ప్రొటెక్టర్. సో ఇలాంటి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ కూడా మనం దీంట్లో మనం పెట్టడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, వెనకాల మనకు షోరూమ్ నుంచి ఎటువంటి స్పాయిలర్ అనేది రాలేదు, మనమే వేసాము. ఈ స్పాయిలర్ బాడీ కలర్ స్పాయిలర్ ఇది పెట్టడం వల్ల వెహికల్కి ఒక మంచి అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసారు కదా, ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇంటర్నల్ యాక్సెసరీస్కి వెళ్దాం, ఓకేనా? ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, నార్మల్గా మనము షోరూమ్ నుంచి వచ్చే వెహికల్స్కి మనము డాంపింగ్ అనేది వేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు మీరు, యాక్చువల్లీ ఈ వెహికల్లో మనం డాంపింగ్ అనేది వేసాము. ఈ డాంపింగ్ వేయడం వల్ల దీనిలో నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డాంపింగ్ వేయలేదు. అలాగే ఇక్కడ చూడండి, డాంపింగ్ అనేది ఇన్స్టాల్ చేసాము, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, డాంపింగ్ వేయడం వల్ల ఏంటంటే లోపల మనం కంప్లీట్గా బాడీలో డోర్ లోపల వేయడం వల్ల వైబ్రేషన్స్ కానీ, జారింగ్ సౌండ్ కానీ, బయటకు వెళ్ళి వచ్చిన సౌండ్ కానీ ఇవన్నీ మనకు దీంట్లో వినబడదు అనమాట. సో ఆ విధంగా మనం కంప్లీట్గా 4 డోర్ ప్యాడ్కి ప్లస్ బానెట్కి కూడా మనం డాంపింగ్ చేసాం. ఈ డాంపింగ్ చేయడం వల్ల తొందరగా వేడి అనేది కాకుండా ఉంటుంది. సో వేరే యాక్సెసరీస్ లోపల వెళ్దాం రండి. ఇక్కడ చూడొచ్చు, మనకు స్టీరింగ్ కవర్ అనేది మనమే వేసాము. కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ మీద లోపల ఇంటీరియర్ మ్యాచ్ బ్లాక్ విత్ బేజ్ కలర్ ఇంటీరియర్ మ్యాచ్ స్టీరింగ్ కవర్ అనేది వేసాము. ఇది వేయడం వల్ల మనకు లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు చెమట రాకుండా ఉంటుంది, అలాగే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది సీట్ బీట్స్ అంటారండి. జనరల్గా సమ్మర్లో ఏంటంటే బాగా వేడి అవుతుంది, ప్లస్ దీన్ని అక్యుప్రెషర్ అంటారు. ఇది 100% వుడెన్ సీట్ బీట్స్ అంటారు. సో దీంట్లో కూర్చొని మనం ఎంతసేపు అయినా ట్రావెల్ చేస్తే మనకు బాడీ పెయిన్స్ అట్లాంటిది రాదు. సో ఈ విధంగా మనం ముందు 2 సీట్లకి మనం సీట్ బీట్స్ అనేది కూడా ఇప్పుడు వేసాము. సో ఇప్పుడు ఇంటర్నల్ యాక్సెసరీస్ చూద్దాం రండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని అంబియన్స్ లైట్ అంటారు. సో ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్లో ఈ డోర్ ప్యాడ్లో కంప్లీట్గా మనం దీంట్లో అంబియన్స్ లైట్ అని పెట్టాం. ఈ అంబియన్స్ లైట్లో చాలా రకాల అంబియన్స్ లైట్ ఉందండి. దీన్ని చూడండి, ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ అంబియన్ లైట్ అంటారు. సో మ్యాట్రిక్స్ అంబియన్ లైట్ అంటే కలర్ఫుల్ చేంజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకి వాటికి మ్యాట్రిక్స్ అనేది చాలా ఇష్టం కాబట్టి అట్లా పెడుతున్నాం. సో మ్యాట్రిక్స్ కాకుండా కొంచెం కాన్స్టెంట్గా ఉండాలనుకోండి, మీరు సింగిల్ కలర్ సెట్ చేసుకోవచ్చు. సో బండి బేసిక్ బండిని ఒక మంచిగా ఒక ప్రీమియం వెహికల్తో మనం కంపేర్ చేయడానికి అంబియన్స్ లైట్ అనేది వేసాము. సో ఇది వేయడం వల్ల బాగా మంచిగా కూడా వెహికల్కి మనకు కనపడుతుంది. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కంట్రోల్ మనం యాప్ ద్వారా చేసుకోవచ్చు. మనకు ఎలాంటి కలర్ కావాలన్నా, ఎలాంటి మనకు మ్యూజిక్ ద్వారా కూడా మనము దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నార్మల్ షోరూమ్కి వెళ్ళి వచ్చిన సిస్టమ్. ఇది బేసిక్ సిస్టమ్, ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కాదు. సో మనం ఏం చేస్తామంటే ఈ పాత సిస్టమ్ని తీసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిలో మనం 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా ఇన్స్టాల్ చేసాము. దీనిలో మనకు యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ అన్నీ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు.
అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు రివర్స్ కెమెరా వేస్తున్నాం. ఈ రివర్స్ కెమెరాలో వెనకాల ఏదైనా వెహికల్ ఉన్నా, అలాగే ఎవరైనా మనిషి ఎలా నించున్నా కూడా మనకు ఇక్కడ స్క్రీన్లో అనేది కనిపిస్తుంది. మనకు వెనకాల తీసుకునేటప్పుడు మనకు గైడ్ లైన్స్ అనేది కూడా ఉన్నాయి. మనం ఎంత దూరం, ఎంత డిస్టెన్స్లో మనకు వెహికల్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దీంట్లో మీరు యూట్యూబ్, గూగుల్, నావిగేషన్, నెట్ఫ్లిక్స్ అన్నీ ఇప్పుడు దీంట్లో చూసుకోవచ్చు. హాట్స్పాట్ ఒకటి ఇస్తే సరిపోతుంది. సో ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో ఏంటంటే చాలామందిలో డివిఆర్ అడుగుతారు, డిజిటల్ వీడియో రికార్డర్. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఈ డివిఆర్ మనకు డాష్ క్యామ్ అంటారు దీన్ని. ఈ డివిఆర్ పెట్టడం వల్ల వెహికల్ మనకు లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు మనకు ఏదైనా మనకు వెహికల్ వచ్చి తగిలినా కూడా, ఇన్స్టెంట్ ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా మనకు వీడియో రికార్డింగ్ ప్రూఫ్ అనేది ఉంటుంది. మనకు దీనిలో పార్కింగ్ అసిస్టెంట్, అలాగే మోషన్ డిటెక్షన్ ఉంటుంది. మనం వెహికల్ ఎక్కడైనా మనం మాల్లో పార్క్ చేసినా కూడా మనకు వెహికల్ ముందు ఎవరైనా వచ్చినా కూడా మనకు ఇంటిమేట్ అనేది చేస్తుంది. అడాస్ ఫీచర్ అని ఉంది. అడాస్ ఫీచర్ అనేది ఏంటంటే మనకు వెహికల్ హైవే ఎక్కినప్పుడు మనకు లైన్ నుంచి లెఫ్ట్ రైట్ వెళ్తే మనకు ఇదేంటంటే బీప్ ఇండికేషన్ అనేది ఇస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పిక్చర్ క్లారిటీ చూసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఎటువంటి హ్యాండ్ వాడకుండా ఇక్కడ వాల్యూమ్ బటన్ మీద మనం ఇక్కడ స్టీరింగ్లో కంట్రోల్స్ అనేది వచ్చాయి. షోరూమ్ నుంచి వచ్చిన స్టీరింగ్ కంట్రోల్స్కి మనము పేర్ చేసాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాల్యూమ్ హై అలాగే వాల్యూమ్ డిక్రీజ్ కూడా చేస్తున్నాం దీనిలో. మనం దీనిలో షోరూమ్ నుంచి వచ్చిన స్పీకర్స్కే మనము ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసాం. దీనిలో మనం వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఈ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల మనకు వెహికల్ ఎక్కడైనా మనకు ఆగినా, మన వెహికల్ ఎంత దూరంలో ఉంది, అలాగే వెహికల్ దొంగతనం అయినా కూడా మనము ఇంట్లో కూర్చొని మనము ట్రాక్ చేసుకోవచ్చు వెహికల్ని. అలాగే ఎక్కడైనా బండి ఎక్కడైనా వెళ్ళినా కూడా మనకు ఇంటి నుంచి కూర్చొని మనము ఆ వెహికల్ని ఆఫ్ చేయొచ్చు. దానిలో మనకు ఇగ్నిషన్ కట్ ఆఫ్ అనేది యాడ్ అవుతుంది. ఆ ఇగ్నిషన్ కట్ ఆఫ్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, మనకు ఇంట్లో కూర్చుని మనము ఒక్క బటన్ ద్వారా మనము వెహికల్ అక్కడ ఆఫ్ చేయొచ్చు. దీనివల్ల మనకు 100% బండి అనేది సేఫ్ ఉంటుంది. దాన్నే మనం వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అంటాం. ఈ ఫ్లాషర్ లైట్ పెట్టడం వల్ల వెహికల్ మనం ఎక్కడైనా హైవేలో ఆపినప్పుడు మనకు ఇండికేషన్ అనేది ఇస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో హైవే డ్రైవింగ్లో చాలా యూజ్ అవుతుంది. జనరల్లీ వెహికల్ ఎక్కడైనా మనం రోడ్లో పార్క్ చేస్తాం కదా, హైవేలో రాత్రిలో బండి కనపడినప్పుడు ఏదైనా వెహికల్ వచ్చి దీంట్లో టచ్ కాకుండా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని ఎమర్జెన్సీ లైట్ కూడా అంటారు, అట్ ద సేమ్ టైం దీని పార్కింగ్ లైట్ కూడా అంటారు. సో మనం ఇప్పుడు చూసారు కదా, ఈ వెహికల్లో ఎక్స్టర్నల్ యాక్సెసరీస్, ఇంటర్నల్ యాక్సెసరీస్ 2 రకాలు వేసాము. సో ఇప్పుడు మనం కస్టమర్ రివ్యూ తీసుకుందాం రండి. హలో అన్న, నమస్తే. సో ఇప్పుడు మీరు కాట్రాక్స్కి వచ్చారు కదా, ఎలా వచ్చారు? యాక్చువల్లీ ఏంటిదంటే, నేను ఎటిఏ కార్ కొన్న తర్వాత యాక్సిస్ ఇవన్నీ ఎక్కడ చేయించాలని బాగా సెర్చ్ చేసిన తర్వాత ఎవరు ఏం చెప్తలేరు అని యూట్యూబ్లో చూస్తే హైదరాబాద్లో కార్ ఇక్కడ బాగా చేస్తారని చూసిన తర్వాత మనం నీకు కాల్ చేస్తే అన్న తమ్మీరా నీకు మంచిగా మన రేట్లో చేసిస్తా అన్న తర్వాత వీడికి వచ్చేసిన తర్వాత మన రేట్లో మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మన రేట్లో మనం మంచిగా మన ఇంటి లెక్క చూసుకుని మళ్ళీ పంపిస్తుంది. సో ఫిట్టింగ్ మంచిగా అయిందా? ఫిట్టింగ్స్ ఓకే, నాకు బాగా నచ్చినాయి. మా కరీంనగర్ పెద్దపల్లి ఆ నుంచి ఇక్కడికి ఫోన్ చేస్తే అంత తమ్మి నువ్వు ఎంత దూరం ఉన్నా ఏం కాదు అన్న. యాక్చువల్లీ మన దగ్గర కరీంనగర్ నుంచి వచ్చారు, పొద్దున్న ఫోన్ చేసారు అన్న. వితిన్ 2-3 అవర్స్లో వెహికల్ తీసుకొని హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత మనం కొన్ని ఇట్లా యాక్సెసరీస్ కావాలని చెప్పిండు ఫోన్ చేసి అన్న. అది మనం సజెస్ట్ చేస్తాము. అలాగే దాని ప్రకారంగా మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసారు, చాలా మంచిగా అనిపించింది ఆయనకి. అదే వీడియో లాగా సేమ్ మనకు అలాంటిదే కావాలని చెప్పి ఆయన వేయించుకున్నాడు. అలాగే ఏంటంటే 1 డేలో మార్నింగ్ వచ్చారు, ఇప్పుడు టైం 8 అవుతుంది. 1 డేలో అన్ని వర్క్ టోటల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు పంపించేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. మన ఛానల్ కాట్రాక్స్ కార్ యాక్సెసరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మేము వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా వాచ్ చేస్తూనే ఉండండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉంటే కూడా కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఫోన్ చేసి అడగొచ్చు. సో మనం ఇప్పుడు అన్ని రకాల యాక్సెసరీస్ అన్ని వెహికల్స్కి మన దగ్గర అవైలబుల్ ఉంది. సో మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు కదా. సో రెగ్యులర్గా మనం కొత్త వెహికల్, పాత వెహికల్ కూడా వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాము. వెల్కమ్ టు కాట్రాక్స్.